ఎదుర్కొంటాం. లేదనుకున్న పక్షంలో బేషరతుగా నిన్ను వెంటాడి బాలకృష్ణ ఈరోజు చెప్తున్నాం, నీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాం. సెలవు. ఆవాల బాలయ్య బాబు, మీరు ఎక్కడున్నారు? మీరు ఉన్నారా, పడుకున్నారా? ఆవాల కానీ ఇవాళ మా అక్కినేని నాగేశ్వర గారిని అక్కినేని తొక్కలేని అన్నందుకు మా అభిమానులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బాధపడుతున్నాం. కానీ దీనికోసం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మా అభిమానులు కానీ, మా అక్కినేని వంశ అభిమానులు కానీ, అక్కినేని కుటుంబాన్ని కానీ మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే తీవ్రత ఎక్కువ అవుతుంది. మీరు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ రోజైనా సరే అక్కినేని కుటుంబం రామారావు గారి కోసం కానీ, నందమూరి కుటుంబం కోసం కానీ ఎక్కడా ఎప్పుడు ఏ తప్పుడు ప్రకటనలు ఇవ్వలేదు. కానీ ఇవాళ మీకు ఏదో మెంటల్ మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో పెద్దల కోసం. ఆ పెద్దలు ఏంటో మీరు ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ పెద్దలు అడగండి, చెప్తారు. నమస్తే. రాము యాదవ్ అండి, రాష్ట్ర సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న 18వ తారీఖుని నాగేశ్వర గారు వర్ధంతి రోజు బాలకృష్ణ గారు నాగేశ్వర గారిని చాలా అవమానపరిచి కించపరిచి మాట్లాడారండి. ఆయన సినీ జీవితంలో సర్వీస్ అంత వయసు లేదు బాలకృష్ణ గారు. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు ఎప్పటికైనా సరే ఎన్నాళ్ళైనా సరే మిమ్మల్ని మేము వదిలేది లేదు. మీరు క్షమాపణ చెప్పి తీరాలి. క్షమాపణ చెప్పిన పక్షాన మీ ఇంటి దగ్గర ముందు కూడా మేము రాస్తారోకో చేస్తామండి, గ్యారంటీగా. ఎందుకంటే మిమ్మల్ని వదిలేది లేదు. మీ నోటంట క్షమాపణ చెప్పాలి. అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పి తీరాలి. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖపట్నంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విధాలుగా 4 సంవత్సరాల నుంచి అక్కినేని అభిమానులతో ఉంటూ ఈరోజు నేను చాలా మనస్తాపానికి గురై చాలా బాధపడుతున్నాం అక్కినేని అభిమానులుగా. మొన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని తొక్కినేని మాటలకి తీవ్రంగా ఖండిస్తూ, బాలకృష్ణ నువ్వేంటి మొదట బాలకృష్ణ గారు అనేవారు సంబోధించేవాళ్ళు, కానీ ఈరోజు మర్యాద తలుచుకోలేదు, మర్యాద కూడా ఇవ్వం బాలకృష్ణ మా సమకాలీన నటుడైనా సరే బాలకృష్ణ నువ్వు మొత్తమందు తాగేసి ఏదో ప్రాలాపన పేలి ఇష్టసారంగా మాట్లాడితే విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అక్కినేని అభిమానులు ఎవరు కూడా నీ మాటలకి ఎవరు కూడా చేతులు వదులుగా ఉండి బలపరిచే విధంగా ఉండదు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా బాలకృష్ణ. ఈరోజు చెప్తున్నావు, నువ్వు మాకంటే పెద్ద నటుడు కాదు, మా అక్కినేని నాగార్జున కంటే గొప్ప నటుడు కాదు. మీ నాన్నగారి కంటే మా అక్కినేని నాగేశ్వర గారు మొట్టమొదటి సూపర్ స్టార్. నాగార్జున ప్రెసిడెంట్. మరి మొన్న అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి రోజు అనుకోని విధంగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ మందు తాగేసి స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాడో ఒళ్ళు తెలియకుండా అతని తండ్రితో సమకాలికడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని అక్కినేని తొక్కినేని అనే మాటలో అనడం జరిగింది. నువ్వు అన్నంత మాత్రాన అక్కినేని నాగేశ్వరరావు తాలూకా లైఫ్ ఏమీ కూడా కిందకి దిగజారదు. నీకన్నా వరస్ట్ బ్రతికి ఎవడో బతకట్లేదు ఇక్కడ సినీ ఫీల్డ్లో. నువ్వేటో నీ వ్యక్తిత్వం ఏటో అందరికీ తెలుసు. ఒక ఉదాహరణ చెప్తానండి. 2022 జనవరి 14ని బంగారా సినిమా రిలీజ్ అయింది. అది సూపర్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ మీటు జనవరి 18ని రాజమండ్రిలో మేము పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా ఎన్టీ రామారావు గారు వర్ధంతి అయితే వేలాది మంది ప్రేక్షకుల ముందు అక్కినేని నాగార్జున గారు నందమూరి తారక రామారావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అతన్ని స్మరిస్తూ చలనచిత్ర సీఎంకి 2 కళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని పొగడం జరిగింది. మరి అదే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ నువ్వు హైదరాబాద్లో పెట్టుకున్నావు. ఆ రోజు అనుకోకుండా అక్కినేని నాగేశ్వర గారు వర్ధంతి. ఆ రోజు నీ పేలాపనేటి, నీ మాటలేటి? నువ్వు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భవిష్యత్తులో మాట్లాడకపోతే మా తాలూకా అక్కినేని కుటుంబాన్ని సంప్రదించి మేము హైదరాబాద్లో నీ ఇంటి ముందు ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి మేము ధర్నాకి దిగడం జరుగుతుంది. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో బేషరతుగా మద్దతు కానీ క్షమాపణ కానీ చెప్పలేనట్లయితే మా కుటుంబ సభ్యులు సంప్రదించి అక్కినేని కుటుంబం వారిని మేము హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి మా అక్కినేని అభిమానులంతా కూడా మేము ధర్నాకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నామని మీ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నాం. బాలకృష్ణ గారు ఇంకా అయిపోయింది, ఎక్కడి నుంచైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అక్కినేని నాగేశ్వర అభిమానులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మీ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దని చెప్పి
మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ఇంటికి వచ్చి ధర్నా చేసి నీ చేత క్షమాపణ చెప్పించే విధంగా పరిణామాలు ఎదుర్కొంటావు బాలకృష్ణ. ఈరోజు చెప్తున్నాం బాలకృష్ణ, ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నేర్చుకో. అక్కినేని నాగేశ్వరరావు అంటే చిన్నవాడు కాదు. ప్రపంచవ్యాప్తంగా అక్కినేని కొన్ని అవార్డులు కానీ, అక్కినేని కొన్ని రివార్డులు కానీ మీ నాన్నగారికి కానీ యావత్ ప్రపంచానికి ఎవరికి లేవు ఈరోజు.